నమోస్తు రామాయ సలక్ష్మణాయ దేవ్యై చ తస్యై జనకాత్మజాయై. నమోస్తు రుద్రేంద్రయమానిలేభ్యో నమోస్తు చంద్రార్కమరుద్గణేభ్యః. శ్రీరామ జయ రామ జయ జయ రామ. శ్రీమద్ వాల్మీకి రామాయణము బాలకాండము 63 సర్గ 63వ సర్గ. విశ్వామిత్రుడు మహర్షిత్వమును పొందుట. మేనక అతని తపస్సునకు భంగము కలిగించుట. బ్రహ్మర్షిత్వము సంపాదించుటకై విశ్వామిత్రుడు ఘోర తపస్సు చేయుట. పూర్ణే వర్షసహస్రేతు వ్రతస్నాతం మహామునిం అభ్యాగచ్చన్ సురాః సర్వే తపఃఫల చికీర్షవః. 1000 సంవత్సరములు గడిచిన పిమ్మట ఆ మహాముని వ్రతము పూర్తి చేసుకొని ఉండగా దేవతలందరూ అతని తపస్సునకు ఫలము ఇవ్వగోరి వచ్చిరి. అబ్రవీత్సు మహాతేజా బ్రహ్మాసురుచిరం వచః ఋషిస్త్వమసి భద్రం తే స్వార్జితైః కర్మభిః శుభైః. మహాతేజస్సు గల బ్రహ్మ, నీవు ఆచరించిన శుభకర్మల చేత ఋషివైనావు, నీకు క్షేమమగుగాక అని విశ్వామిత్రునితో మధురమైన వాక్యమును పలికెను. తమేవ ముక్త్వా దేవేశస్త్రిదివం పునరభ్యగాత్ విశ్వామిత్రో మహాతేజా భూయస్తేపే మహత్తపః. బ్రహ్మదేవుడు విశ్వామిత్రునితో ఇట్లు పలికి స్వర్గమునకు వెళ్లిపోయెను. గొప్ప తేజస్సు గల విశ్వామిత్రుడు మరల గొప్ప తపస్సు చేసెను. తతః కాలేన మహతా మేనకా పరమాప్సరాః పుష్కరేషు నరశ్రేష్ఠ స్నాతుం సముపచక్రమే. రామా, పిమ్మట చాలా కాలమునకు మేనక ఎనడు గొప్ప అప్సరస ఆ పుష్కరమునందు స్నానమాడ మొదలుపెట్టెను. తాం దదర్శ మహాతేజా మేనకాం కుశికాత్మజః రూపేణా ప్రతిమాం తత్ర విద్యుతం జలదే యథా. మహాతేజస్శాలియగు విశ్వామిత్రుడు ఆ పుష్కర తీర్థములో మేఘములో మెరుపు వలె ఉన్న సాటిలేని రూపము గల ఆ మేనకను చూసెను. దృష్ట్వా కందర్పవశగో మునిస్తామిదమబ్రవీత్ అప్సరః స్వాగతం తేస్తు వసచేహమమాశ్రమే అనుగృహ్ణీష్వ భద్రం తే మదనేన సుమోహితం. ఆమెను చూడగానే కామపరవశుడైన విశ్వామిత్రుడు ఆమెతో ఇట్లు పలికెను. ఓ అప్సరసా, నీకు స్వాగతము. నా ఈ ఆశ్రమములో నివసింపుము. మన్మథునిచే మిక్కిలి మోహితుడనైన నన్ను అనుగ్రహింపుము. నీకు క్షేమమగుగాక. ఇత్యుక్తా సా వరారోహ తత్ర వాసమథాకరోత్. తస్యాం వసంత్యాం వర్షాణి పంచ చ రాఘవ విశ్వామిత్రాశ్చ మే రామ సుఖేన వ్యతిచక్రముః. విశ్వామిత్రుడు ఇట్లు పలుకగా ఆ అప్సరస అచట నివసించెను. ఆమె విశ్వామిత్రుడి ఆశ్రమంలో నివసించుచుండగా 10 సంవత్సరములు సుఖముగా గడిచిపోయినవి. అథ కాలే గతే తస్మిన్ విశ్వామిత్రో మహామునిః సవ్రీల ఇవ సంవృత్తశ్చింతాశోకపరాయణః. 10 సంవత్సరములు గడిచిన తరువాత విశ్వామిత్ర మహాముని చింతా దుఃఖములతో నిండినవాడై సిగ్గుపడెను. బుద్ధిర్మునే సముత్పన్నా సామర్షా రఘునందన సర్వం సురాణాం కర్మై తత్తపోపహరణం మహత్. రామా, అప్పుడు విశ్వామిత్రునకు కోపముతో కూడిన ఆలోచన ఒకటి కలిగినది. ఇది అంతయు నా తపస్సు హరించుటకై దేవతలు చేసిన పని. అహోరాత్రాపదేశేన గతా సంవత్సరాదశ కామమోహాభిభూతస్య విఘ్నోయం సముపస్థితః. పగలు రాత్రి అని అనుకొనుచుండగానే కామమోహములో చిక్కుకొని ఉన్న నాకు 10 సంవత్సరములు గడిచిపోయినవి. ఈ విధముగా పెద్ద విఘ్నము వచ్చి పడినది. వినిశ్వసన్మునివరః పశ్చాత్తాపేన దుఃఖితః భీతామప్సరసం దృష్ట్వా వేపంతీం ప్రాంజలిం స్థితాం మేనకాం మధురైర్వాక్యైర్విసృజ్య కుశికాత్మజః ఉత్తరం పర్వతం రామ విశ్వామిత్రో జగామః. రామా, విశ్వామిత్ర మహాముని పశ్చాత్తాపముచే పీడితుడై నిట్టూర్చుచున్నవాడై తన ఎదుట అంజలి ఘటించి వణుకుచూ నిలిచిన మేనక భయపడినదని గ్రహించి ఆమెను తీయని మాటలతో పంపివేసి హిమవత్ పర్వతమునకు వెళ్లిపోయెను. సకృత్వా నైష్ఠికీం బుద్ధిం జేతుకామో మహాయశాః కౌశికీ తీరమాసాద్య తపస్తేపే సుదారుణం. విశ్వామిత్రుడు నిష్ఠను అవలంబింపవలనని దృఢ నిశ్చయము చేసుకుని ఇంద్రియములను
జయింపగోరుచున్నవాడై కౌశికీ నదీ తీరము చేరి అతి తీవ్రమైన తపస్సు చేసెను. తస్య వర్షసహస్రం తు ఘోరం తప ఉపాసతః ఉత్తరే పర్వతే రామదేవతానామభూద్భయం. విశ్వామిత్రుడు హిమవత్పర్వతముపై 1000 సంవత్సరముల పాటు ఘోరమైన తపస్సు చేయుచుండగా దేవతలకు భయము కలిగెను. ఆమంత్రయన్ సమాగమ్య సర్వే సర్షిగణాః సురాః మహర్షి శబ్దం లభతాం సాద్వయం కుశికాత్మజః. ఋషులను దేవతలను అందరూ కలిసి ఈ విశ్వామిత్రుని మహర్షి అనవచ్చును అని నిశ్చయించిరి. దేవతానాం వచ శ్రుత్వా సర్వలోక పితామహః అబ్రవీన్మధురం వాక్యం విశ్వామిత్రం తపోధనం. దేవతల అభిప్రాయమును అనుసరించి బ్రహ్మదేవుడు విశ్వామిత్రునితో మధురమైన వాక్యమును పలికెను. మహర్షే స్వాగతం వత్స తపసోగ్రేణ తోషితః మహత్వం ఋషి ముఖ్యత్వం దదామి తవ కౌశికా. ఓ మహర్షి, నీవు చేసిన ఉగ్ర తపస్సుకు సంతోషించినాను. నీకు మహత్వమును ఋషిత్వమును అనగా మహర్షిత్వమును ఇచ్చుచున్నాను. బ్రహ్మణః సవచ శ్రుత్వా సర్వలోకేశ్వరస్యః న విషణ్ణో న సంతుష్టో విశ్వామిత్రస్తపోధనః. సర్వలోకాధీశ్వరుడైన బ్రహ్మ మాటలను విన్న ఆ విశ్వామిత్ర మహామునికి విషాదము కలుగలేదు, సంతోషము కలుగలేదు. ప్రాంజలి ప్రణతో భూత్వా సర్వలోక పితామహం ప్రత్యువాచ తతో వాచం విశ్వామిత్రో మహాముని. పిమ్మట ఆ విశ్వామిత్ర మహాముని అంజలి ఘటించి నమ్రుడై బ్రహ్మదేవునితో ఇట్లు పలికెను. మహర్షి శబ్దమతులం స్వార్జితైః కర్మభిః శుభైః యది మే భగవానాహ తతోహం విజితేంద్రియః. నేను చేసిన శుభకర్మలచే నాకు మహర్షిత్వము లభించినదని పూజ్యుడవైన నీవు చెప్పుచున్నావు కదా, అందుచే నేను జితేంద్రియుడను అయితిని. తమువాచ తతో బ్రహ్మా నతావత్వం జితేంద్రియః యతస్వమునిశార్దూల ఇత్యుక్త్వా త్రిదివం గతః. నీవు జితేంద్రియుడవు మాత్రము కావు, ఇంకనూ ప్రయత్నింపుము అని బ్రహ్మ విశ్వామిత్రునితో పలికి స్వర్గమునకు వెళ్ళెను. విప్రస్థితేషు దేవేషు విశ్వామిత్రో మహాముని ఊర్ధ్వబాహుర్నిరాలంబో వాయుభక్షస్తపశ్చరన్. దేవతలందరూ వెడలిపోయిన పిమ్మట విశ్వామిత్ర మహాముని చేతులు పైకెత్తి ఆలంబనమేదియూ లేకుండా నిలచి వాయువును మాత్రమే ఆహారముగా తీసుకుని తపస్సు చెయ్య మొదలుపెట్టెను. ఘర్మే పంచతపా భూత్వా వర్షాస్వాకాశ సంశ్రయః శిశిరే సలిలస్థాయీ రాత్ర్యహానీ తపోధనః ఏవం వర్షసహస్రం హి తపోఘోరముపాగమత్. విశ్వామిత్ర మహర్షి గ్రీష్మమునందు పంచాగ్ని మధ్య తపస్సు చేయుచు, వర్షాకాలమునందు ఆరుబయటనే నివసించుచు, శీతాకాలమున రేయింబవళ్లు జలమునందు నిలుచుచు 1000 సంవత్సరముల పాటు ఘోర తపస్సు చేసెను. తస్మిన్ సంతప్యమానేతు విశ్వామిత్రే మహామునౌ సంభ్రమః సుమహానాసీత్ సురాణాం వాసవస్య చ. విశ్వామిత్ర మహాముని ఈ విధముగా తపస్సు చేయుట చూచి దేవేంద్రుడును దేవతలను చాలా భయపడిరి. రంభామప్సరసం శక్రః సహసర్వైర్మరుద్గణైః ఉవాచాత్మహితం వాక్యమహితం కౌశికస్య చ. సకల దేవతా సమేతుడైన దేవేంద్రుడు రంభయను అప్సరసతో తనకు హితకరమును విశ్వామిత్రులకు అహితకరమును అగు వాక్యమును ఇట్లు పలికెను. ఇత్యార్షే శ్రీమద్ రామాయణే ఆదికావ్యే బాలకాండే 63తమః సర్గః. మంగళం కోసలేంద్రాయ మహనీయ గుణాత్మనే చక్రవర్తితనూజాయ సార్వభౌమాయ మంగళం. యదక్షరపద భ్రష్టం మాత్రాహీనం తు యద్భవేత్ తత్సర్వం క్షమ్యతాం దేవ నారాయణ నమోస్తుతే. శ్రీరామ జయ రామ జయ జయ రామ.